పోలవరం పూర్తి చేస్తున్నాను. దాని ద్వారా 1,00,00,000 మందికి నీళ్ళిస్తాను. 1,00,00,000 ఎకరాలకు నీళ్ళిస్తున్నాను. అట్లాగే అమరావతి పూర్తి చేశాను. దాంతో రాబోయే రోజుల్లో ₹1,00,00,000 డబ్బులొచ్చేస్తే ఇప్పటికే దాదాపుగా ఇన్ని వేల మందికి ఉపాధొచ్చేసింది. లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చేశాను. లేదా ఉపాధి ఇప్పిచ్చేశాను. లేదా రాష్ట్రంలో రైతులకు అసలు కష్టం లేకుండా చూసుకున్నాను. ఇది చెప్పి ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటోళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇది చేయలేకపోయారు. కాబట్టి మమ్మల్ని ఎన్నుకోండి అని అడగాల్సింది ఎన్నికల సందర్భంలో. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలలో నెలకు 1, 2 సభలు పెట్టేవాడు. అక్కడ కూడా రాజకీయ విమర్శలు ఎప్పుడూ లేవు. చంద్రబాబు నాయుడు మోసకారి కాబట్టి అతనికి ఓటేయబాకండి, నాకే ఓటేయండి, అతను గేమ్స్ ఆడతాడు, ఇట్లాంటివి ఎప్పుడు చెప్పాలి. కింద నాయకులు మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంతసేపటికి ఆ మీటింగ్లో తనేం చేశాడు, నవరత్నాల్లో తను ఏ సంక్షేమం చేశాడు, ఇంకేం చేయబోతున్నాడు, ఇది ఆ నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు విమర్శించినటువంటి ఒక విమర్శకి సమాధానం చంద్రబాబు పవన్ కళ్యాణ్ దానికి ఓ చిన్న సమాధానం, అది కూడా పెద్దగా లేకుండా నడిచేది. చివరిలో మాత్రమే ఆ సిద్ధం సభలో ఇట్లాంటి లాస్ట్ ఇయరే చేసుకొచ్చింది. కానీ చంద్రబాబు తొలి రోజు నుంచి నిరంతరం అనుక్షణం జపం 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 జగన్ జపం అన్నటువంటిది పెరిగిపోతుంది. మెయిన్ ఆయనలో కనబడుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే లోకేష్కి ప్రత్యర్థిని లేకుండా చేయాలి. లోకేష్ని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టే టైంకి అతనికి కాంపిటీషన్ ఉండకూడదు, భవిష్యత్తులో కూడా కాంపిటీషన్ ఉండకూడదు. అందుకనినే సాధారణంగా ఈ రోజు వరకు భారతదేశంలో ఉన్న ఏ పార్టీ చెయ్యనటువంటి ఒక దాష్టీకమైనటువంటి భాష, గొడ్డలి పార్టీ, సైకో, రాక్షసుడు, ఈవెన్ రాహుల్ గాంధీని ఈ రోజు వరకు నరేంద్ర మోడీ అట్లాంటి మాటలు మాట్లాడే, రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటాడు మళ్ళీ ఈయన శిష్యుడు కాబట్టి కొన్ని భాషలో కేసీఆర్ గురించి అది. బట్ కర్ణాటకలో సిద్ధరామయ్య, డికే శివకుమార్లు, యడ్యూరప్ప గురించి అట్లా మాట్లాడరు. లేదా తమిళనాడులో కూడా విజయ్ స్టాలిన్ గురించిన, స్టాలిన్ విజయ్ గురించిన అట్లా మాట్లాడలేదు. ఇంత దారుణమైనటువంటి పదజాలాలు ఎవరూ మాట్లాడలేదు. పైగా నిరంతరం అదే విమర్శలు చెయ్యి 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 చెయ్యి. ఇంకోటి సూపర్ 6లు అద్భుతం, ఇచ్చేసాం నమ్మండి. అక్కడ ₹1,500 మహిళలకి ఏది అంటే వాళ్ళకి ఆల్రెడీ P4 కింద ఇచ్చేస్తున్నావు. ఎంతమందికి P4 కింద ఇస్తున్నావు, ఎన్ని కోట్ల మందికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే నిరుద్యోగ భృతి లేకపోయినా ఇచ్చేసామని ఫీల్ అవ్వండి. స్కిల్ డెవలప్మెంట్, జగన్ టైంలోనూ స్కిల్ డెవలప్మెంట్ ఉంది, జగన్ టైంలోనూ డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి, జగన్ టైంలోనూ మహిళా సాధికారత ఉంది. ఇంకా ఏంటి డిఫరెన్సు అంటే లేదు, ఇప్పుడు మేము అద్భుతం చేస్తున్నామని నమ్మండి. అదే సందర్భంలో జగన్ దుర్మార్గుడని నమ్మండి, జగన్ వస్తే నాశనం చేశాడని నమ్మండి. ఇదే నిరంతరం. ఎందుకు అంటే లోకేష్ని కంఫర్టబుల్గా కూర్చోబెట్టుకోవడం అన్నటువంటి కోసం చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా లేదన్నది కాలం డిసైడ్ చేయాలి.